హలో గైస్ అందరికి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీ విత్ వివేక్. 'టుక్ టుక్' మూవీ రివ్యూ చూసేదానికంటే ముందు ఈ వీడియోని లైక్ చేసి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. ఈ రివ్యూ నచ్చితేనే ఇవన్నీ చేయండి. ఈ మూవీ యొక్క లీడ్ రోల్స్ ఎవరంటే 'సలార్' మూవీలో వరద క్యారెక్టర్ చేసిన అతను, 'కోర్ట్' మూవీలో హీరో క్యారెక్టర్ చేసిన అతను, ఇంకొకరు ఎవరో తెలీదు. వీళ్ళ ముగ్గురు లీడ్ రోల్స్‌లో యాక్ట్ చేశారనమాట. మరి ఈ మూవీ యొక్క ప్లాట్ లైన్ ఏంటంటే, ఈ ముగ్గురు మెయిన్ లీడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని అనివార్య కారణాల వల్ల ఒక స్కూటీని మోడిఫై చేస్తారనమాట. కానీ ఆ స్కూటీలో ఒక ఆత్మ అనేది ఉంటుంది. ఇంతకీ స్కూటీలో ఆత్మ ఏంట్రా అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే ఇక ఈ మూవీని చూడాల్సిందే. ఫస్ట్ హాఫ్ అయితే పర్వాలేదండి. బానే ఉంది. ఇక సెకండ్ హాఫ్ అయితే రాడ్డు. ఓవరాల్‌గా ఈ మూవీని జస్ట్ ఫస్ట్ హాఫ్ కోసం మాత్రమే ఒకసారి అలా చూడొచ్చు అనిపించింది అంతే. అంటే ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అవ్వడమే కొద్దిగా స్లోగానే స్టార్ట్ అవుతది. అయినా సరే మనకు బోర్ అయితే కొట్టియదు. కానీ సెకండ్ హాఫ్ ఎప్పుడైతే ఆ ఆత్మ యొక్క ఫ్లాష్ బ్యాక్ ఎంటర్ అవుతదో అక్కడి నుంచి పరమ బోర్ అనిపిస్తదండి. అంటే ఆ ఫ్లాష్ బ్యాక్ అసలకే బాగుండదు. మరీ రెగ్యులర్‌గా ఉంది ఫ్లాష్ బ్యాక్ అయితే. ఇక ఆ క్లైమాక్స్ గురించి మాట్లాడుకుంటే అసలది వరస్ట్ క్లైమాక్స్ అండి. మూవీలో లాజిక్స్‌నయితే పక్కన పెట్టేయాల్సింది. కానీ ఎంత పక్కన పెడదామన్నా సరే మనకు లాజిక్‌లు ఖచ్చితంగా గుర్తొస్తాయి. ఎందుకంటే అక్కడ మ్యాజిక్ అనేది క్రియేట్ అవ్వలేదు కాబట్టి. ఇంకా ఆ తర్వాత ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా అదేం పెద్ద ట్విస్ట్ ఏం కాదు. కానీ మనం ఆ ఇంటర్వెల్ ట్విస్ట్‌ని ట్విస్ట్ అనుకోవాలని చెప్పేసి అక్కడ ఇంటర్వెల్‌ని పెట్టారనమాట. పర్ఫార్మెన్సెస్ వైస్ అందరూ కూడా చాలా బాగా నేచురల్‌గానే యాక్ట్ చేశారు. సినిమాటోగ్రఫీ కూడా పర్వాలేదు బానే ఉంది. బీజీఎం పర్వాలేదు. ఇది కూడా బానే ఉంది. మరి ఇక మూవీ యొక్క రేటింగ్ వచ్చేసి ఇది నా వరకు మాత్రమే 2 ఔట్ ఆఫ్ 5. ఈ రివ్యూ గనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. థాంక్ యూ ఆల్. థాంక్ యూ సో మచ్.